తెలుగు రాష్ట్రాల్లో ఎండల భగభగలకు బ్రేక్ పడనుంది. నైరుతి రుతుపవనాల రాక మొదలైంది. అలాగే తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మే నెలలో ఎండలు ఉక్కపోతతో జనాలు ఊపిరాడకుండా ఇబ్బంది పడ్డారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రికార్డు స్థాయిలో 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ హాట్ అప్డేట్స్ కు ఎండ్ కార్డు పడే టైం వచ్చేసింది. వాతావరణంలో పెను మార్పులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇటీవల కాస్త స్లో అయిన నైరుతి రుతుపవనాలకు సడన్ గా బూస్టింగ్ దొరికింది. లక్షద్వీప్ కింద యాక్టివేట్ అయిన ఒక పవర్ఫుల్ విండ్ సిస్టమ్ ఈ రుతుపవనాలను వేగంగా ఇండియా వైపు నెడుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మే 31 లేదా జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకడం ఖాయమని ఐఎండీ చెప్పింది. జూన్ 5 నుంచి 10వ తేదీ మధ్యలో ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో జంగ్మి అనే భీకర ట్రాపికల్ స్టోర్మ్ అంతకంతకు బలపడుతోంది. ఇది ప్రెజెంట్ గంటకు 85 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ జపాన్ వైపు దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. దీని వేగం గంటకు 175 కిలోమీటర్లకు చేరే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ టైఫూన్ ఎఫెక్ట్ వల్ల ఎలనినో కండిషన్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ ఎలనినో వల్ల యాక్చువల్ గా మే 26నే రావాల్సిన రుతుపవనాలు కాస్త ఆలస్యమై జూన్ స్టార్టింగ్ కు షిఫ్ట్ అయ్యాయి. సరిగ్గా గతేడాది లాంటి సీన్ ఇక్కడ రిపీట్ అవుతోంది. అయినప్పటికీ అంటార్కిటికా నుంచి వస్తున్న చల్లని గాలులు, యాక్టివ్ అయిన భూమధ్య రేఖ మనకు ప్లస్ పాయింట్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చాలా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. పగటిపూట భానుడు భగభగలాడుతుంటే సాయంత్రానికి సీన్ రివర్స్ అవుతోంది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీనికి తోడు ఏపీపై ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఈ ఎఫెక్ట్ వల్ల మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఎండ ఉన్నా ఆ తర్వాత ఉత్తరాంధ్ర, కోస్తా, ఏజెన్సీ ఏరియాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. విశాఖపట్నం పరిసర ప్రాంతాలను అర్ధరాత్రి దాటాక కూడా వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది. తెలంగాణలో ఎండల తీవ్రతతో పాటు వానల జోరు కనిపించనుంది. మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు టచ్ అవుతాయి. కానీ సాయంత్రం 2 గంటల తర్వాత వాతావరణం కూల్ అయిపోతుంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. వరంగల్, కేసముద్రం పరిసరాల్లో రాత్రి 10 గంటల తర్వాత వర్షం పడొచ్చు. అయితే వానలు పడేటప్పుడు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వరకు, కొన్నిసార్లు ఏకంగా 70 కిలోమీటర్ల వేగంతో రాకాసి ఈదురు గాలులు వీస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈసారి పిడుగుల సమస్య చాలా ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ప్రపంచంలో సగం దేశాలకు వర్షాలు పడక కరువుతో ఉంటే మన దేశంలో మాత్రం ఈసారి సీజన్ ప్రారంభంలోనే మంచి వర్షాలు కురవబోతున్నాయి. జూన్ 5 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలు బలంగా ఉన్నాయి. అందుకే రైతులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఖరీఫ్ పనులకు రెడీ అవ్వాలని అగ్రికల్చర్ సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే జులై నాటికి మళ్లీ ఎలనినో యాక్టివ్ అయితే పంటలు ఎండిపోయే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే త్వరగా నారుమళ్లు వేసుకుంటే జులై ఎండలను తట్టుకునే స్థాయికి మొక్కలు ఎదుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. Maximum temperature tendency, there is no large change for the next 2 days and fall by 2 to 3 degrees during the subsequent days over coastal Andhra Pradesh and Rayalaseema. Thunderstorm and lightning likely at 1 or 2 places over coastal Andhra Pradesh districts during the next 5 days. Gusty winds likely at 1 or 2 places over coastal Andhra Pradesh with a speed of 50 to 60 during the first 3 days and with a speed of 40 to 50 during the subsequent 2 days. Conditions are favorable for further advance of southwest monsoon into some more parts of southwest and southeast Arabian Sea, Lakshadweep area, southwest and east central, west central Bay of Bengal, remaining parts of southeast Bay of Bengal and some parts of northeast Bay of Bengal during next 2 to 3 days.